నమస్కారం. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ భక్తి. నేను సహస్ర. వాస్తు వాస్తు అనేది మనం నివసించడానికే కాదు, మనం ఉండడానికి ఆ ప్లేస్లో వాస్తు ఖచ్చితంగా అవసరమా కాదా అనే అంశాలతో పాటు వాస్తు వల్ల మన జీవితంలో చాలా మార్పులు వస్తాయని అంటున్నారు శాస్త్రజ్ఞులు. అలాగే భవిష్యత్తుకి సంబంధించి కొన్ని మార్పులు చేయాలంటే వాస్తు అనేది కూడా మార్చాలనేది కూడా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనే విషయాలు కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, అలాగే నాగశాస్త్ర నిపుణులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? సార్, రెగ్యులర్ గా మనం ఎప్పుడు కూడా శాస్త్రం, నాగశాస్త్రం, జ్యోతిష్యం గురించి కాకుండా ఈసారి మాత్రం వాస్తు గురించి మాట్లాడదాం. చాలా డౌట్స్ అనేవి ప్రేక్షకుల్లో ఉన్నాయి. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మనం వాస్తు శాస్త్రం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. వాస్తు శాస్త్రం అనేది నిజమా అసలు? ఆ వాస్తుశాస్త్రం అనేది చాలా విశేషమైనటువంటిది. వాస్తుశాస్త్రం అనేది బ్రహ్మగారు చెప్పినటువంటిది వాస్తుశాస్త్రం. వరాహస్వామి ద్వారా వాస్తుశాస్త్రం అనేది భూమి మీదకి ఏర్పడింది. ఎట్లా ఏర్పడిందంటే, ఒకప్పుడు ఈ ఆకాశం నుంచి భూమి వరకు ఒక పెద్ద గ్రహం లాంటిది ఏర్పడింది. ఒక భూతం అంటారు దాన్ని, ఒక దయ్యం భూతం అంటారు చూసారా, అటువంటి భూతం ఏర్పడింది. ఆ భూతాన్ని చూసి అందరూ భయపడ్డారట. దేవతలు కూడా భయపడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ సమయంలో దేవతలందరూ కూడా కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి, స్వామి, మరి ఇంత పెద్ద భూతం అందరినీ వెంటాడుతుంది, ఇబ్బంది పెడుతుంది, మరి దేవతల మనుగడ కూడా చాలా కష్టంగా ఉంది, మరి దీనికి ఏదైనా పరిష్కార మార్గం చెప్పమంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఆ భూతాన్ని కుదించారు. చిన్న సైజుగా అని కుదించడం జరిగింది. కుదించిన తర్వాత దీన్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టండి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. దీనికి అంతనికి ఎవరికి అప్పచెప్పారా వ్యవహారం అంటే ఇంద్రుడికి. మనకి తూర్పు దిక్కున ఇంద్రుడు అధిపతి కాబట్టి ఆ ఇంద్రుడికి అప్పచెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ ఇంద్ర భగవానుడు తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టాడు ఒక భూతాన్ని. అదే వాస్తు పురుషుడు అంటాం. మన ఫోటోలో చూస్తూ ఉంటాం వాస్తు పురుషుడు ఫోటో. మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. ఇంటర్నెట్లో కొడితే వస్తుంది వాస్తు పురుషుడు. వాస్తు పురుషుడు ఫోటో. వాస్తుకి పురుషుడు మాత్రమే ఉంటారా? స్త్రీ ఉండదా? లేదు. ఆయన భూతం అంటే స్త్రీ పురుషులు ఎట్లాగా ఆయన పురుషుడు. ఆయన స్త్రీలింగం ఉండదు, పురుషులింగమే కాబట్టి వాస్తు పురుషుడు అనే సంబోధిస్తూ ఉంటాం. మరి ఆ భూతాన్ని తీసుకొచ్చి భూమిలో పాతి పెట్టడం వల్ల అప్పటి నుంచి శాపం. ఈ భూలోకంలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో, ఎవరైతే ఇల్లు సక్రమైన నిర్మాణం చేయరో, మరి వాస్తుశాస్త్రం చెప్పిన విధంగా ఎవరైతే తప్పుగా ఇల్లు కట్టినట్లయితే ఆ వాస్తు పురుషుడు యాక్టివేట్ అయ్యి మరి భూమి మీద మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని చెప్పి బ్రహ్మదేవుడు వరం ఇవ్వడం జరిగింది. మరి దీని కంట్రోలింగ్ మొత్తం కూడా ఇంద్రుడి చేతిలో ఉంటుంది. కాబట్టి ఇంద్రుడికి అధిదేవత ఎవరయ్యా అంటే అష్టదిక్పాలకు అధిదేవుడు ఎవరు? ఇంద్ర భగవాను. కాబట్టి ఇంద్రుడికి అధికారం ఇచ్చారు. కాబట్టి ఎటువంటి దిక్కు, ఏ దిక్కు ఎక్కువ వచ్చినా సరే మరి ఇబ్బందే. ఈశాన్యం తగ్గినా ఇబ్బందే, ఆగ్నేయం పెరిగితే అదొక రకమైన సమస్య, నైరుతి పెరిగితే ఒక రకమైన ఇబ్బంది, వాయువ్యం పెరిగితే ఒక రకమైన ఇబ్బంది. ఇట్లా 4 దిక్కులు, 8 దిక్కులు, 4 మూలలు కరెక్ట్గా నిర్మాణం చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు జరగవు. ఇదంతా కూడా అగ్ని పురాణంలో చెప్పబడి ఉంది. వాస్తుశాస్త్రం ఎక్కడిది ఊరు వారు అన్నట్లయితే, ఈ వాస్తుశాస్త్రం అగ్ని పురాణంలో పరిపూర్ణంగా వివరించడం జరిగింది. ఏ మూల ఎట్లా కట్టాలి, మరి ఎక్కడ పొరపాటు జరిగితే ఏ రకమైన దోషం వస్తుంది, మరి ఈ వాస్తు పూజ ఎట్లా చేయాలి, మరి గృహ నిర్మాణం ఎట్లా చేయాలి, దానికి కొలతలు ఎట్లా తీసుకోవాలి, ఇదంతా కూడా అగ్ని పురాణం సూచిస్తూ ఉంటుంది. అగ్నికి వాస్తుకి ఏంటి సంబంధం అంటే 18 పురాణాల్లో అగ్ని పురాణం ఒకటి. అంటే అగ్ని అంటే నిప్పు అని కాదమ్మా, 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాల్లో అగ్ని పురాణం ఈ వాస్తు శాస్త్రం గురించి చెప్పబడింది. గురువు గారు, వాస్తు పురుషుడు భూపాతంలో అణిచిపడ్డాడు లేకపోతే పాతిపడ్డాడు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం మనం కట్టించుకోకపోతే ఆయన శాపం కానీ లేకపోతే ఆయన ప్రభావం అనేది మనుషుల మీద ఉంటుందా, లేకపోతే ఇంటి సభ్యులందరి మీద ఉంటుందా? ఖచ్చితంగా ఈ వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంటి యజమానికి కొన్ని సమస్యలు వస్తాయి. మరి కొంతమందికి గురువుగారు మేము ఏ దిక్కు కట్టుకోవాలి, మాకు ఏ దిక్కు కలిసి వస్తుందని కొంతమంది అడుగుతూ ఉంటారు.
మరి దానికి ఒక ప్రమాణం ఉంది, దానికి ఒక మార్గం ఉంది, దానికి ఒక సంఖ్యాశాస్త్రం ఉంది. దాన్ని గృహవర్గు అంటారు. గృహవర్గు అంటే ఒక ఇంట్లో ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పేర్లను బట్టి తూర్పు దిక్కు కలిసి వస్తుందా, దక్షిణం కలిసి వస్తుందా, పడమర కలిసి వస్తుందా, ఉత్తరం కలిసి వస్తుందా అనేది ఆ గృహవర్గులు ప్రకారంగా మొదటగా నిర్ణయించాలి. తరువాత 4 రకాల ఆయాలు ఉంటాయి. సింహాయం, గజాయం, దుర్గాయం, ఇట్లా కొన్ని ఆయాలు ఉంటాయి. ఈ గృహవర్గం నిర్ణయించడం మొదట ప్రధానంగా ఉంటుంది. తర్వాత ఆయం నిర్ణయించాలి. ఈ రెండు కలిసిన తర్వాత ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం దానికి ఒక వయసు వస్తుంది. వయసు అంటే మానవుడికి వయసు ఎట్లా ప్రధానమో, ఇన్నేళ్ళు బతుకుతాడని ఎట్లా చెప్తామో, ఆ వాస్తు ప్రకారం కట్టే ఇంటికి కూడా ఇంట్లో ఇన్ని సంవత్సరాలు కలిసి వస్తుందని క్లియర్గా చెప్పచ్చు. అంటే ఇంటి ఆయుష్ 80 సంవత్సరాలు, ఈ ఇంటి ఆయుష్ 100 సంవత్సరాలు అనేది ఆ వాస్తు ప్లాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ముందే చెప్పవచ్చు. అలా ఆ యొక్క ప్లాన్ను బట్టి ఈ ప్రకారంగా ఇల్లు కట్టినట్లయితే ఈ ఇంట్లో ఇన్ని సంవత్సరాలు కలిసి వస్తుంది. కలిసి రావడం అంటే ఫస్ట్ ఇంటి యజమాని, తర్వాత పిల్లలు, అందరికీ కలిపి ఈ శాస్త్రం అనేది నిర్ణయించబడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ ఇంటి ఓనర్ని కాదు, నేను వేరే వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉంటాను. కానీ ఓనర్ తప్పుగా వాస్తు ప్రాపర్ గా లేకుండా కట్టుంటాడు, ఆయన ఎక్కడో ఉంటాడు. ఇప్పుడు ఆ ఇంటి ప్రభావం నా మీద ఉంటుంది అంటారా కిరాయిలో ఉన్న వాళ్ళకి? ఎప్పుడైనా అద్దె ఉండేవాడికి అంత ప్రభావం ఉండదు. ఎవరి పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ అవుతుందో వాళ్ళకే ప్రభావం ఉంటుంది. మన ఇంట్లో అద్దెకుంటే మనకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, కానీ కొన్ని ప్రభావాలు కనపడుతూ ఉంటాయి. అద్దెంట్లో కూడా ఇప్పుడు నేనే కదా కొంతమంది కిరాయి వాళ్ళే మారుతూ ఉంటారు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు అసలు కలిసి రాదు, చనిపోవడం, ఉద్యోగం పోవడం అవుతుంది. ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారడం, కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, లేదంటే ఇంకేమైనా డబ్బు కలిసి రావడం, శుభకార్యాలు జరగడం ఉంటుంది. ఇదంతా కూడా వాస్తు ప్రభావం. అంటే కిరాయిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ వాస్తు ప్రభావం వాళ్ళ మీద పడింది అంటారా? ఖచ్చితంగా 100% వాస్తు ప్రభావం ఉంటుంది. కానీ వాస్తు శాస్త్రంలో ఏం చెప్తుందంటే 5 లక్షల జనాభా దాటితే వాస్తు పనిచేయదు. ఇది ఒక ప్రధానమైన సూత్రం, చాలామందికి తెలియదు. 5 లక్షల గడప కనుక దాటినట్లయితే వాస్తు పనిచేయదు. 5 లక్షలు గడప అంటే కిరాయి అద్దెకున్న వాళ్ళ 5 లక్షల ఇల్లు కనుక దాటినట్లయితే వాస్తు పనిచేయదు. అంటే నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ప్రశ్న. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని లక్షల జనాభా ఉంటారు? ఎక్కువ ఉంటారు, కోట్ల జనాభా ఉంటారు. దాంట్లో ఎన్ని లక్షల ఇల్లు ఉంటాయి? 50 లక్షలు సుమారు. అంటే హైదరాబాద్కి వాస్తు పనిచేయదు. ఎందుకంటే 5 లక్షల జనాభా దాటితే వాస్తు పనిచేయదు. దానికన్నా ప్రధానం హైదరాబాద్ గడ్డ మొత్తం వంకరగా దిగి ఉంటుంది. మీకు తెలుసో తెలియదు. జనరల్గా ఇల్లు కడితే తూర్పు పడమరో కడతాం, కానీ హైదరాబాద్ మొత్తం కూడా క్రాస్గా ఉంటుంది. మరి దీనివల్ల వాస్తు అంత ప్రభావం చూపదు. హైదరాబాద్ వాస్తు అవసరం లేదా? అట్లానే అవసరం లేదని చెప్పకూడదు. చిన్నవి పాటించాలి, కానీ ప్రతిదీ సూక్ష్మంగా గ్రహించి దాన్ని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అట్లా నేను చెప్పేది. కానీ నేను హైదరాబాద్ లో వాళ్ళనే చాలా మందిని చూస్తాను. ఈ ఇంట్లోకి వచ్చాక మాకు కలిసి వచ్చింది అనడం, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకు దరిద్రం నెత్తి మీద కూర్చుంది అనడం, నేను చాలా మంది హైదరాబాద్ వాళ్ళనే చూడడం జరిగింది. నేనేం చెప్తున్నా అంటే అమ్మా, దిక్కులు వేరు, వాస్తు వేరు. కొంతమంది దిక్కు కలిసి వస్తుంది, కొంతమంది దిక్కు కలిసి రాదు. నేనున్నాను, నాకు పడమర దిక్కు కలిసి రాదు. నేను ప్రాక్టికల్గా 1-2 సార్లు వెళ్ళి ఇబ్బంది పడటం జరిగింది. అట్లా దిక్కులు చూసుకోవాలి. ఇందా నేను ప్రధానంగా ముందే చెప్పాను, ఏది గృహ వర్గుల ప్రకారం ఏ దిక్కు బాగుంటుంది, ఏ దిక్కు కలిసి రాదని ఫస్ట్ నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత దాని ప్రకారంగా మనం ఇంట్లో అది తీసుకోవాలి. నేనేం చెప్తానంటే ప్రధానంగా ఈ మూల పెరిగింది, లేదా బెడ్రూమ్ పక్కకు వచ్చింది, లేదా ఈ వాలు ఎక్కువ ఎక్స్ట్రా ఈ మూలకు వచ్చింది, చిన్నవి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, సూక్ష్మంగా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. అట్లా అని మొత్తం వదిలిపెట్టమని కాదు, బేసిక్గా కొంత చూసుకుంటే సరిపోతుంది. గురువు గారు, చాలా మంది భూమి కొని శంకుస్థాపన చేస్తూ ఉంటారు, భూమి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఈ భూమికి కూడా వాస్తు ఉంటుందా? దానికి పూజలు ఏ విధంగా పాటించాలంటారు? తప్పనిసరిగా భూమి పూజ చేయాలి. భూమి పూజ చేయకుండా కనుక గృహ నిర్మాణం చేస్తే, ఇందాక చెప్పిన అగ్ని పురాణంలో రకరకాల ఇబ్బందులు వస్తాయని చెబుతూ ఉన్నాడు. ఏదైతే స్థలం ఉంటుందో దాన్ని ఫస్ట్ మిడిల్ నుంచి ట్రయాంగిల్ షేప్ తీసుకోవాలి. ట్రయాంగిల్ తీసుకున్న తర్వాత ఈశాన్య భాగంలో భూమి పూజ చేయాలి. గుంట తీసి ఆ గుంటలో
మనం నవరత్నాలు పంచలోహాలు ఇవన్నీ వేసి మరి శంకుస్థాపన అంటాం. ఆ భూమి పూజ చేయాలి. ఆ భూమి పూజలో ఖచ్చితంగా మరి వాస్తు పురుష ఆవాహన తప్పనిసరిగా చేయాలి. మరి దీంట్లో ఇందాక మనం దీనికి ప్రధాన దేవత ఎవరు అనుకున్నాం? ఇంద్రుడు అనుకున్నాం. ఖచ్చితంగా అష్టదిక్పాలక ఆవాహన చేయాలి. దీనికి ప్రధానంగా ఇంద్రుడు అధిపతి అని చెప్పుకున్నాం. మరి భూమి పూజలో ఖచ్చితంగా ఫస్ట్ గణపతి పూజ చేయాలి, తర్వాత పుణ్యాహవాచన చేయాలి. ఆది పూజ్యో వినాయక అని ఏ పూజ చేసినా ఫస్ట్గా మొదటగా గణపతి పూజ చేయకపోతే అన్ని విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. తర్వాత పుణ్యాహవాచన చేస్తాం. ఆ పుణ్యాహవాచనలో ఖచ్చితంగా భూశుద్ధి జరుగుతుంది. మరి తర్వాత యమధర్మరాజుకు ఆవాహన చేస్తాం. ఖచ్చితంగా యజమాని చేత యమధర్మరాజుకి అర్చన పూజ దాని మంటపారాధన చేయాలి. ఎప్పుడైతే యమధర్మరాజు కరెక్ట్గా పూజ చేయలేదో చూస్తుంటే మనం ఒకసారి ఏదో పైనుంచి ఎవరో మేస్త్రి కింద పడి కాలు దెబ్బ తగలటమో, అది కాలు ఫ్రాక్చర్ అవ్వడమో, ఎవరో పైనుంచి కింద పడి చనిపోవడమో జరుగుతూ ఉంటుంది. యముడికి కనుక కరెక్ట్గా అర్చన జరగకపోతే అటువంటి ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత వరుణదేవుడు కనుక అర్చన చేయకపోతే, వరుణుడు ఆవాహన చేయకపోతే ఖచ్చితంగా నువ్వు స్లాబ్ వేయంగానే వర్షం పడుతుంది, సిమెంట్ అంతా కొట్టుకుపోతుంది. చాలామంది చూసిండు, గురువుగారు స్లాబ్ వేసే టైంలో వర్షం పడిందండి, సిమెంట్ అంతా కొట్టుకుపోయింది, కొన్ని కంకర మిగిలింది అంటాడు. కారణం ఏంటయ్యా అంటే ఖచ్చితంగా ఆ మంటపారాధన సరిగ్గా జరగకపోతే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. అదే వాస్తు పూజ కరెక్ట్గా చేసినట్లయితే మరి అప్పటిదాకా పడ్డ వర్షం కూడా ఆగిపోతుంది మనం స్లాబ్ వేసేటప్పుడు. మరి స్లాబ్ ఎండిపోయిన తర్వాత వర్షం పడుతుంది. అది భగవంతుడు లీల. ఇట్లా ఎక్కడ లోపం లేకుండా వాస్తు మంటపారాధన వాస్తు పూజ చేసినట్లయితే నేను చెప్పిన విధంగా స్థలాన్ని 9 భాగాలు చేసి ఒక భాగంలో మాత్రమే ఇల్లు కట్టాలి. అంటే లెక్క ప్రకారం వాస్తు ప్రకారం ఒక 1000 గజాలు తీసుకుంటే 90% వదిలేసి 50 గజాల్లోనే ఇల్లు కట్టాలి, 100 గజాల్లోనే ఇల్లు కట్టాలి. 1000 గజాలు ఉంటాయి, ఖాళీ స్థలం ఒకటి పెట్టాలి. కానీ నేను చెప్పే కదా, ఇటువంటి 5 లక్షల గడప దాటితే వాస్తు పనిచేయదు. కాబట్టి ప్రధానమైన అంశాలు ఏంటంటే అంటే దక్షిణ భాగం తక్కువ ఉండాలి, ఉత్తర భాగం ఎక్కువ ఉండాలి, తర్వాత పడమర ఖాళీ స్థలం తక్కువ ఉండాలి, తూర్పు భాగం ఎక్కువ ఉండాలి. ఇట్లా చిన్న చిన్న నియమాలు, కనీసం సూక్ష్మమైన నియమాలు పాటిస్తూ కడితే సరిపోతుంది. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి సరిగా లేదంటే మొత్తం కట్టిన ఇంటికి వాస్తు పూజ చేస్తే సరి చేసుకోవచ్చు అంటారా? అంటే వాస్తు లోపాలు ఎప్పుడైతే ఉన్నాయో ప్రధానంగా వాస్తు పూజ, లక్ష్మీ పూజ చేయాలి. తరువాత దీనికి వాస్తు యంత్రం ఒకటి ఉంటుంది. మరి ఎట్లా కట్టాలంటే ఇల్లు కట్టేటప్పుడు మనిషి లోతు తవ్వాలి. ఎక్కడైతే ఇల్లు కడుతున్నామో కనీసం 5 నుంచి 6 అడుగులు లోతు తవ్వి మొత్తం మట్టి మొత్తం తీసివేసి మళ్ళీ పైన మట్టి పోసి ఇల్లు కట్టాలి. ఎందుకు తీయాలంటే లోపల కొన్ని బొగ్గులు, కొన్ని ఎముకలు ఉంటాయి. మరి ఎముకలుగా ఉన్నట్లయితే గోడలు క్రాక్స్ వస్తాయిట. పిల్లి ఎముకలు ఉన్నాయనుకో ఆ ఇంట్లో పిల్లిని తెచ్చి పెంచుకుంటూ ఉంటారు. డాడీ నాకు పిల్లి కావాలని ఒక అమ్మాయి అడుగుతుంది. కారణం ఏంటంటే అంటే కింద పిల్లి ఎముకలు ఉంటేనే పిల్లి కావాలని కోరుకుంటూ ఉంటారు ఇంట్లో ఎవరో ఒకళ్ళు. ఖచ్చితంగా ఇది వాస్తు శాస్త్రంలో అగ్ని పురాణాలు రాసింది, మీరు చదివితే తెలుస్తుంది. అట్లాగే అంటే అప్పుడెప్పుడో పిల్లి చచ్చిపోయి ఎముకలు అట్లా ఉండిపోతే ఉంటే కనబడక తర్వాత కొంతమంది కుక్క కావాలని అడుగుతారు పిల్లలు. కింద ఎముకలు కనుక కుక్కకు సంబంధించి ఎముకలు ఉంటే కుక్క కావాలనిపిస్తుంది. అట్లాగే పిల్లలు కావాలనుకుంటే మనిషి అట్లా కాదు, కంటిన్యూ అట్లా. కాబట్టి ఈ మనిషి లోతు ఎందుకు తవ్వాలి అంటే ఇటువంటి ఎముకలు ఉన్నా ఆ దోషం ఇంటికి కలిసి రాదు. కాబట్టి అవన్నీ తవ్వి తీసిన తర్వాత మట్టి పోసి అప్పుడు ఇల్లు కట్టాలి. లేదు ఇప్పటికి కట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలుసు తెలియక, అందరికీ శాస్త్రం తెలియదు కదా. మరి అటువంటి దోషాలు పోవాలంటే మత్స్య యంత్రం ఒకటి ఉంటుంది. ఆ మత్స్య యంత్రం వేయటం వల్ల మనకి పైకి కనపడే బాహ్యంగా కనపడే దోషాలు కొన్ని ఉంటాయి. అంటే ఈ మూల క్రాస్ ఎక్కువ కావడము, అది అలమర తప్పు పెట్టడం, ఇట్లా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ పొరపాట్లకి తర్వాత భూమిలో ఉండేటువంటి నేను చెప్పినటువంటి ఖనిజాలు, బొగ్గులు, ఎముకలు ఉంటే కూడా ఇల్లు కలిసినారు. కాబట్టి ఇటువంటి మత్స్య యంత్రం వేసినట్లయితే పైకి కనపడే దోషాలు, కనపడని దోషాలు కూడా మత్స్య యంత్రం అనేది హరిస్తుంది. కాబట్టి తెలిసి తెలియకేటువంటి పొరపాట్లు జరిగితే ఈ రకమైన మన ఫలితాలు కనపడుతూ ఉంటే, సంతోషం లేక ఇంట్లో అశాంతితో బాధపడుతుంటే, జనరల్గా ఆడపిల్లలను గృహప్రవేశంలో ఇంటి ఆడపడుచుని పిలిచి గృహప్రవేశం చేయాలి. ఆడపడుచు సరిగ్గా బాధపడుతూ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, జనరల్గా ఇంటికి రాకుండా లాడ్జిలో హోటల్లో ఉండి గృహప్రవేశానికి వెళ్ళిపోతారు.
తర్వాత ఆ ఇంట్లో కలిసి రారు, పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. ఇంటికి రావాలి ఖచ్చితంగా సంతోషం ఆడపిల్ల ఇంట్లో ఉండి గృహప్రవేశానికి రావాలి, హోటల్లోంచి రాకూడదు. దానివల్ల వీళ్ళ పిల్లలకి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. పిల్లలు ఒకళ్ళు మాటలు లేకపోవడం, మోబంధాలు మాయడం, ఇదంతా కూడా ఇటువంటి లోపాలు జరగడం వల్ల ఇటువంటి దోషాలు వస్తాయని చెప్పి అగ్ని పురాణంలో ఖచ్చితంగా బ్రహ్మదేవుడు చెప్పి ఉన్నాడు. ఆ చెప్పిన అగ్ని పురాణమే ఇప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు వాస్తు శాస్త్రం గురించి మొత్తం మనం తెలుసుకోవాలంటే మనం అగ్ని పురాణం చదవాల్సిందే. ఖచ్చితంగా అగ్ని పురాణం చదివినట్లయితే, నాకు తెలిసి 39వ భాగం కనుక చదివినట్లయితే, 39, 40వ భాగం చదివితే ఖచ్చితంగా ఈ వాస్తు యొక్క వివరాలు మొత్తం కూడా తెలుస్తాయి, అనుమానం లేదు. ధన్యవాదాలు గురువారు, చాలా విషయాలు తెలియజేశారు వాస్తు గురించి. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. మా ప్రేక్షకుల కోరిక మేరకు ఇంకా వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగితే మళ్ళీ తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. చూసారు కదండి, మీకు వాస్తు గురించి ఇంకెలాంటి అనుమానాలున్నా, ఎటువంటి సందేహాలున్నా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆ సందేహాలను నివృత్తం చేసుకోవడానికి మరోసారి గురువు గారిని కలిసి మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ఎన్ఆర్ భక్తి. నమస్కారం.